హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఈ డ్రెస్ కటింగ్ చూసేసాం కదా! సో, ఈ రోజు స్టిచ్చింగ్ చూసేద్దాం. సో, మనం లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. ముందుగా మనం బాడీ పార్ట్ రెడీ చేసుకుందాము. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్. మనం కటింగ్ వీడియోలో నెక్స్ అనేవి కట్ చేసుకోలేదు కదా! సో, ఇక్కడ బ్యాక్ నెక్ కోసం నేను 2 ఇంచుల పొడవు మార్క్ చేసుకుంటున్నాను. వెడల్పుకి అంటే నెక్ వెడల్పుకి మనం ఆల్రెడీ చిన్న కట్ పెట్టుకున్నాం కదా! సో, అక్కడి నుంచి ఇలా రౌండ్ షేప్‌కి డ్రా చేసుకుంటున్నాను. బోట్ నెక్ లాగా. ఇప్పుడు ఇట్లా వెనక్కి తిప్పుకొని ట్యాప్ చేసుకున్నట్టయితే మనకి రెండో వైపు గూడా సేమ్ మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ఉంచేసి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అదే మార్కింగ్ పైన ఇలా నేను చూపిస్తున్నట్టుగా రౌండ్‌గా స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఆ మధ్యలో ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకొని, ఆ తర్వాత చిన్న చిన్న ఖర్చు పెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఖర్చు, అలాగే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని రెండిటిని నెక్ వైపునకి ఇట్లా తిప్పి, లైనింగ్ పైననే స్టిచ్ పడేలాగా ఇలాగా చివరికి స్టిచ్ జేసుకోండి. ఇలా స్టిచ్ జేసుకొని తిప్పుకోవడం వల్ల నెక్ అనేది పర్ఫెక్ట్ ఫినిషింగ్‌తోని మంచిగా తిరుగుతది. అండ్ ఇప్పుడు ఇలా లోపలికి తిప్పేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా టాప్ స్టిచ్ వేసుకోండి. ఇక్కడ మనం లైనింగ్ మీద స్టిచ్ జేసుకున్నాం గదా ఇందాక. సో, దానివల్ల టాప్ స్టిచ్ వేసుకోకపోయినా గూడా పర్లేదు. అది మీ చాయిస్. నెక్స్ట్ ఈ చుట్టూరా లైనింగ్‌ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని రెండిటిని అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు చుట్టూ ఉన్న ఈ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. అంతే, మన బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. సేమ్ ప్రాసెస్‌లో ఫ్రంట్ పార్ట్ గూడా రెడీ చేసుకోండి. ఇక్కడ నెక్స్ అనేవి 2 రౌండ్ షేప్ 2 సేమ్ కాబట్టి నేనిక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది చూపియట్లేదు. ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ చేసుకోవడానికి ఈ 2 పార్ట్స్‌ని మంచి వైపులు ఎదురెదురుగా ఉండేలాగా పెట్టేసుకొని, హాఫ్ ఇంచ్ ఖర్చుతోని రెండిటిని అటాచ్ జేసుకోండి. ఎప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసినా గూడా లోపల నుంచి అంటే నెక్ వైపు నుంచి ఆర్మ్ హోల్ సైడ్‌కి ఇలా నేను చూపిస్తున్నట్టుగా జాయింట్ అనేది చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా నెక్ దగ్గర ఎగుడు, దిగుడు రాకుండా కరెక్ట్‌గా వస్తాయి. ఇక్కడ గూడా మనకి కావాలంటే షోల్డర్స్ పైన ఖర్చనేది బ్యాక్ పార్ట్‌కి సైడ్ తిప్పేసుకొని పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మన బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది గదా! నెక్స్ట్ వీటికి బాటమ్ పార్ట్ ఎలా రెడీ చేయాలి, స్లీవ్స్ ఎలా రెడీ చేయాలో చూద్దాము. ఇప్పుడు మనం ముందుగా బాటమ్ పార్ట్ రెడీ చేసుకుందాము. బాటమ్ పార్ట్స్‌లో మనకి 6 లేయర్స్ ఉన్నాయి గదా! 2 లైనింగ్స్, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్రంట్ 2 లేయర్స్, బ్యాక్ 2 లేయర్స్. సో, వీటినన్నిటిని ఈ కింద సైడ్‌న రాంగ్ సైడ్ నుంచి డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మనము కటింగ్‌లో 1 ఇంచ్ ఖర్చు ఇచ్చినాం గదా! కింద ఫోల్డ్ చేసుకోవడానికి. సో, హాఫ్ ఇంచ్‌తోని డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్స్‌ని పక్కన పెట్టేసుకొని ఇలాగే 4 లేయర్స్‌ని ఇలా కింద డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇలా అన్ని లేయర్స్ డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం ఒక పెద్ద లేయర్ అలాగే చిన్న లేయర్ తీసుకోండి. పెద్ద లేయర్ పైన చిన్న లేయర్ పెట్టేసి పై వైపున ఇలా నేను చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసేసుకోండి రెండింటిని. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. బ్యాక్ పార్ట్‌కి గూడా సేమ్ ప్రాసెస్‌లో 2 లేయర్స్‌ని తీసుకొని అటాచ్ చేసుకోండి. ఇప్పుడు మనం స్లీవ్స్ రెడీ చేసుకోవడం కోసం మనం కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. సో, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపున లైనింగ్ పీస్ పెట్టేసి ఒక సైడ్‌న హాఫ్ ఇంచ్ ఖర్చుతోని అటాచ్ చేసేసుకోండి. అలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఖర్చు ఏదైతే ఉందో అది లైనింగ్ వైపుకి తిప్పుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కుట్టొచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని చుట్టూరా అటాచ్ చేసేసుకోండి. సేమ్ ప్రాసెస్‌లో ఇంకో స్లీవ్ గూడా రెడీ చేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్స్ ఒకే వైపు వచ్చేలాగా రెండింటిని ఒకదాని పైన ఒకటి పెట్టుకోండి. ఇప్పుడు ఫోల్డింగ్ సైడ్ నుంచి కాకుండా ఓపెన్స్ వైపు నుంచి ఇట్లా ఇక్కడ 4 ఇంచెస్ ఉంది కదా! సో, నేను 2 ఇంచెస్‌కి అంటే దాంట్లో సగానికి మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్‌కి మార్కింగ్ పెట్టుకోండి. అండ్ అక్కడి నుంచి మనం జేసుకున్న మార్కింగ్ వరకి ఇలా నేను చూపిస్తున్నట్టుగా క్రాస్‌గా కలిపేయండి. ఇక్కడ ఫ్రంట్ లోతనేది అవసరం లేదు. ఇలా నార్మల్‌గా క్రాస్‌గా కట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు స్లీవ్స్ ఫోల్డింగ్ దగ్గర చిన్నగా కట్ పెట్టుకోండి. మనకి మిడిల్ పాయింట్ అనేది అర్థం కావడం కోసం. నెక్స్ట్ మన బాడీ పార్ట్ చంక రౌండ్‌కి మ్యాచ్ అయ్యేలాగా మనం కుచ్చిళ్ళనేవి పెట్టుకోవాలి. ముందుగా ఒక చివరి నుంచి స్టార్ట్ చేయండి. ఒక 3 ఇంచెస్ వరకి నార్మల్‌గా స్టిచ్ చేసి, అక్కడి నుండి చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టుకుంటూ వచ్చేయండి. ఇక్కడ నేనైతే హాఫ్ ఇంచ్ కుచ్చిళ్ళు పెడుతున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు గ్యాదర్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, కుచ్చిళ్ళైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్లీవ్ మిడిల్ పాయింట్‌కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క మిడిల్ పాయింట్, అలాగే స్లీవ్ యొక్క మిడిల్ పాయింట్ ఒకే దగ్గరికి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని, మనం నార్మల్ స్లీవ్ ఎలాగైతే అటాచ్ చేసుకుంటామో అలాగే అటాచ్ చేసుకోవాలి. ఒకవేళ బాడీ పార్ట్ కంటే స్లీవ్ ఎక్కువొస్తుంది అని అనిపిస్తే, స్లీవ్‌కి ఇంకొక కుచ్చు పెట్టుకోండి. తక్కువొస్తుంది అని అనిపిస్తే,
ఒక కుట్టనేది విప్పేసుకొని అంటే ఒక కుచ్చనేది విప్పేసుకొని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ జేసుకోండి. అండ్ డబుల్ స్టిచ్ వేసుకోండి. ఆ తర్వాత ఈ ఖర్చునంతటిని ఈ బాడీ పార్ట్ వైపుకి కింద వైపుగా తిప్పేసుకొని బాడీ పార్ట్ మీద స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ జేసుకోండి. ఇలా స్టిచ్ జేసుకోవడం వల్ల ఈ ఫ్రిల్స్ అనేవి అంటే ఈ స్లీవ్స్ అనేవి ఇలా పైకి లేచినట్టుగా కాకుండా కంఫర్టబుల్‌గా అలాగే చూడ్డానికి గూడా బావుంటాయి. నెక్స్ట్ బాటమ్ బాటమ్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం కోసం ముందుగా బాడీ పార్ట్‌ని ఇలా రాంగ్ సైడ్ వైపునకి తిప్పేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ లైనింగ్ పార్ట్ తీసుకోవాలి. లైనింగ్ పార్ట్ తీసుకొని ఈ చివర ఖర్చులేవైతే ఉన్నాయో 2 ఇంచుల మందం ఇలా స్ట్రెయిట్‌గా అంటే నార్మల్‌గా స్టిచ్ చేసుకొని, ఆ తర్వాత కుచ్చిళ్ళనేవి పెట్టుకోవాలి. సేమ్ అటువైపు గూడా ఆ 2 ఇంచుల ఖర్చనేది వదిలేయాలి. అక్కడి దాకా కుచ్చిళ్ళు పెట్టుకొని, ఆ తర్వాత స్ట్రెయిట్‌గా స్టిచ్ జేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్‌గా నడుం సైజ్‌కి మ్యాచ్ అయ్యేలాగా కుచ్చిళ్ళు ఎలా పెట్టుకోవాలో నేను ఆల్రెడీ అంటే మన ఛానెల్‌లో వీడియో ఉంది. సో, చిన్న ఫార్మ్‌లా ఉంటుంది దాంట్లో. సో, ఆ వీడియో చూసినట్టయితే మీరు అసలు అంటే కొంచెం ఎక్కువ తక్కువ అస్సలకే కాకుండా స్టిచ్ చేయగలుగుతారు. ఇప్పుడొచ్చేసి ఈ లైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా బాడీ పార్ట్ వైపునకి అంటే కిందగా ఇలా తిప్పేసుకోండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ 2 లేయర్ బాటమ్ పార్ట్ ఉంది గదా! దాన్ని తీసుకోండి. తీసుకొని మన మిషన్‌లో లూజ్ కుట్టు అంటే 5 ఉంటుంది గదా! సో, 5 మీద పెట్టేయండి. పెట్టేసి ఒక లూజ్ కుట్టేసుకోండి. ఆ తర్వాత నేను చూపిస్తున్నట్టుగా ఈ 2 దారాలున్నాయి గదా! సో, వాటినిలా ఈ చివరికిలా విడదీసుకోండి. విడదీసుకున్న తర్వాత ఏదైనా ఒక దారాన్ని పట్టుకొని ఇలా వెనకన్నట్టయితే మనకి గ్యాదర్స్ ఫార్మ్ అయిపోతాయి. సో, మనకి నడుం సైజ్‌కి మ్యాచ్ అయ్యేలాగా అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్‌గా వచ్చేలాగా పెట్టుకోండి. ఆ తర్వాత బాటమ్ ఇలా పెద్ద లేయర్ మనకు గనిపించేలాగా, చిన్న లేయర్ ఏమో బాడీ పార్ట్ ఉండేలాగా పెట్టుకొని, ఆ తర్వాత స్టిచ్ జేసుకోవాలి. అండ్ ఇక్కడ స్టిచ్ జేసుకునేటప్పుడు గూడా ఆ సైడు, ఈ సైడు ఆ 2 ఇంచుల ఖర్చనేది స్ట్రెయిట్‌గా స్టిచ్ జేసుకోవాలి. అక్కడ గ్యాదర్స్ అనేవి ఉండకూడదు. ఆ తర్వాత నార్మల్‌గా హాఫ్ ఇంచ్ ఖర్చుతోని అటాచ్ జేసేసుకోండి. అటాచ్ జేసుకునేటప్పుడు గూడా ఈ గ్యాదర్స్ అన్నింటిని ఈవెన్‌గా అనుకుంటూ స్టిచ్ జేసుకోవాలి. ఈ ప్రాసెస్‌లో లైనింగ్ ఒకసారి, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకసారి అటాచ్ జేసుకోవడం వల్ల ఈ ఖర్చులనేవి రెండిటి మధ్యలో ఉండిపోతాయి. సో దట్ మనకి గుచ్చుకోకుండా కంఫర్టబుల్‌గా ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ ఇలా 3 లేయర్స్ స్టిచ్ జేయడం వల్ల నడుము దగ్గర బల్కీగా ఉంది అని అనిపిస్తే, ఆ ఖర్చు ఏదైతే ఉందో దాన్ని ఇలా లైనింగ్ వైపుకి ఉండేలాగా అంటే లైనింగ్‌కి అటాచ్ అయ్యేలాగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఒక స్టిచ్ ఏసుకోండి. అంతే. నెక్స్టొచ్చేసి ఈ సైడ్స్‌కి ఇలా విడివిడిగా ఉన్నాయి కదా! ఈ 3 లేయర్స్ అనేవి. వీటిని విడిపోకుండా అటాచ్ చేసేసుకోండి. దానివల్ల సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా అన్ని సైడ్‌లో అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ చేసుకుందాము. సో, దానికోసం మీరు నార్మల్‌గా మనం రెండించుల ఖర్చు ఇచ్చినాం గదా! సో, చెస్ట్ దగ్గర అంటే ఆర్మ్ రౌండ్ దగ్గర, అలాగే వేస్ట్ దగ్గర 2 ఇంచెస్ ఖర్చులనేవి మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది. లేదు అంటే ఇలా మిడిల్‌కి ఒక పాయింట్ పెట్టుకొని అక్కడి నుంచి చెస్ట్ దగ్గరేమో 7 ఇంచెస్‌కి, వేస్ట్ దగ్గరేమో 6.5 ఇంచెస్‌కి ఇలా మార్క్ చేసుకొని 2 వైపులా ఇలాగా నడుము దగ్గర ఇలా కర్వ్ వచ్చేలాగా అంటే ఒక 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ దగ్గరికి కర్వ్ వచ్చేలాగా ఇలా నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ జేసుకోండి. ఇదంతా రాంగ్ సైడ్ వైపునే చేసుకోవాలి. జస్ట్ కొత్త వాళ్ళ కోసం జెప్తున్నాను. వేస్ట్ కింద అంటే ఆ 4 ఇంచెస్ కింద మాత్రం స్ట్రెయిట్‌గా ఉండాలి స్టిచ్ అనేది. అండ్ ఇప్పుడు అదే స్టిచ్ పక్కన పావించు, పావించు గ్యాప్‌తోని ఇంకో 2, 3 స్టిచెస్ ఏసుకోండి. సేమ్ ప్రాసెస్‌లో ఇంకో సైడ్ గూడా అలాగే మార్క్ జేసుకొని స్టిచ్ జేసేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ జేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. దానివల్ల కొత్త వాళ్ళకి రికమెండ్ అవుతుంది మన వీడియో. కటింగ్ వీడియో అనేది ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. సో, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెవరైనా బయటకు వెళ్లి టైలరింగ్ నేర్చుకోలేని వాళ్ళ కోసం మన ఛానల్ వీడియోస్ షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.